పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. బ్రెజిల్లోని సావో పాలో రాష్ట్రంలో జరిగిన ఒక ఘోర విమాన ప్రమాదం ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. బ్రెజిలియన్ విమానయాన సంస్థ ఒయిపాస్కు చెందినటువంటి ATR 72-500 ఫ్లైట్ వినేడో ప్రాంతంలో అకస్మాత్తుగా కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో విమాన సిబ్బందితో సహా మొత్తం 68 మంది ప్రయాణికులు మృతి చెందారు. ప్రమాద తీవ్రత కారణంగా ఎవరూ ప్రాణాలతో బయటపడేటువంటి అవకాశం లేకుండా పోయిందని, ఈ ఘటన ఆ దేశంలోనే తీవ్ర విషాదాన్ని మిగిల్చిందని అధికారులు ధృవీకరించారు. ఇక ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అందరూ ఉలిక్కిపడ్డారు. సాంకేతిక లోపం లేదా వాతావరణ పరిస్థితుల వల్ల విమానం ఆకాశం నుంచి గిరగిరా తిరుగుతూ నేలపైకి కుప్పకూలినట్లుగా వీడియోలలో స్పష్టమవుతోంది. ప్రయాణిస్తున్న సమయంలో అకస్మాత్తుగా పైలట్ల నియంత్రణ కోల్పోయి ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. ఇక మరోపక్క సమాచారం అందుకున్న వెంటనే స్థానిక రెస్క్యూ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అయితే విమానం పూర్తిగా ధ్వంసమై మంటలు అంటుకోవడంతో మృతదేహాలను వెలికి తీయడం అధికారులకు అత్యంత కష్టతరంగా మారింది. ప్రమాదానికి గల అసలు కారణాలను తెలుసుకోవడానికి బ్రెజిల్ ప్రభుత్వం ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. మరోపక్క విమాన ప్రమాదం బ్రెజిల్ దేశాన్ని, ముఖ్యంగా సావో పాలో ప్రాంతాన్ని తీవ్ర శోకసంద్రంలోకి నెట్టింది. మృతుల కుటుంబ సభ్యుల రోదనలు అక్కడి దృశ్యాలను మరింత హృదయ విదారకంగా మార్చాయి. ఈ దుర్ఘటన ప్రపంచవ్యాప్తంగా విమానయాన భద్రతపై మరోసారి పెద్ద చర్చకు దారితీసింది. విమాన ప్రయాణాల నాణ్యత, సాంకేతిక పరిజ్ఞానంపై మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని ఈ ఘటన గుర్తు చేస్తోంది. ఈ విపత్కర పరిస్థితుల్లో బాధితుల కుటుంబాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రముఖులు, పలు దేశాల ప్రతినిధులు తమ ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ఏదేమైనా ప్రపంచవ్యాప్తంగా వరుసగా జరుగుతున్నటువంటి ఇలాంటి విమాన ప్రమాద ఘటనలు విమాన ప్రయాణాలు చేసేటువంటి ప్రయాణికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. మొన్న కొద్ది రోజుల క్రితమే ఇలాంటి ఘటన మరొకటి చోటు చేసుకుంది. నెలకు 1-2 విమాన ప్రమాదాలకు సంబంధించినటువంటి ఘటనలు వెలుగు చూడడం అనేది చాలా భయాందోళన కలిగిస్తుంది ప్రపంచ దేశాల అన్నిటిని కూడా.